పార్ట్ 13 గ్రంథం థాట్ పవర్ 6వ పాఠం జీవిత మాధుర్యం. ఆత్మ చైతన్య పరిణామం అనేది నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. సనాతన కాలం నుండి విస్తరిస్తూనే ఉంది. ఇది అనంతకాలం వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది అనంతకాల ప్రయాణం. ఒక లోకంలో దాని స్థాయిలో జ్ఞానాన్ని సముపార్జించి తర్వాత మరో ఉన్నత లోకంలోకి ప్రయాణించి అక్కడ జన్మ పరంపరలు కొనసాగిస్తుంటుంది. కోటాను కోట్ల లోకాలలో భూమి ఒకానొక లోకం మాత్రమే. భూమి మీద మీ యొక్క ఉనికి మరి మీ చైతన్య పరిణామం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. భూమి అనే పాఠశాలలో అంటే భూమి చైతన్య శక్తి పరిధి స్థాయిలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆత్మజ్ఞానాన్ని అభ్యసించడానికి మీరు జన్మ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఆత్మజ్ఞానాన్ని అభ్యసించి చైతన్య విస్తరణను కావించుకోవడం ద్వారా మీరు ప్లస్ భూమి ప్లస్ దానిపై గల జీవరాశులు సమిష్టి చైతన్య పరిణామాన్ని పెంచడంలో మీ సహాయ సహకారాలు అందించినట్లవుతుంది. భూమి మీద జన్మ తీసుకునే ప్రతి ప్రాణి కూడా భూమండలం యొక్క చైతన్య శక్తిని కొంతమేరకు పెంచుతుంటుంది. అనంతమూల చైతన్యం ఆల్ దట్ ఈజ్ తనను తాను కోటాను కోట్ల ఆత్మశకలాలుగా విడగొట్టుకుని కోటాను కోట్ల లోకాలలో వివిధ భౌతిక రూపాలలో జన్మలు తీసుకుని నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. అనంతమూల చైతన్యం తన ఆత్మశకలాల ద్వారా అంశాత్మలుగా విడగొట్టుకుని వాటి ద్వారా చైతన్య పరిణామం చెందుతూ మరింతగా వ్యాకోచం చెందుతుంటుంది. అంతేగాని ఏ అంశాత్మను తనలో లీనం చేసుకోదు. అనంతమూల చైతన్యం తన అంశాత్మను నాశనం చేయడం కానీ తనలో లయం చేసుకోవడం కానీ ఎప్పటికీ చేయదు. భౌతిక దేహం తీసుకునే చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మ మీరు అనే పదే పదే గుర్తుంచుకోవాలి. నేను మాంసపిండంతో కూడిన ఒట్టి దేహం మాత్రమే కాదు, మూల చైతన్యం నుండి ఉద్భవించిన అంశాత్మను అని మీరు తెలుసుకోవాలి. అంతర్శక్తి యొక్క చైతన్య పరిణామం కోసం ఒక దేహాన్ని ఈ భూతలం మీద తీసుకోవడం జరిగింది. ఆత్మశక్తి దేహానికి మాత్రమే పరిమితం కాదు, దేహం లోపల వెలుపల విస్తరించి ఉంది. మీరు ఒక దేహానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏకకాలంలో లక్షలాది దేహాలు బహుశా కోట్లాది దేహాలు తీసుకుని అనేక లోకాల్లో చైతన్య పరిణామం చెందుతూ ఉన్న మల్టీ డైమెన్షనల్ ఆత్మ మీరు. వివిధ శక్తి స్థాయిలు వివిధ ఫ్రీక్వెన్సీ స్థాయిలు గల అనేక లోకాలలో గల మీరు వివిధ దేహాలలో ఉంటూ ఏకకాలంలో ఆధ్యాత్మిక పురోభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్నారు. ఒక్కొక్క లోకంలో జ్ఞానం యొక్క రేంజి ఒక్కొక్క విధంగా ఉంటుంది. భూమి కంటే కోట్ల రెట్లు జ్ఞానం గల లోకాలు ఈ విశ్వంలో కోటాను కోట్లుగా ఉన్నాయి. అనేక లోకాల్లో వివిధ దేహాలతో చైతన్య పరిణామం చెందుతున్న మీ మధ్య నిరంతరము కమ్యూనికేషన్ ఉంటుంది. జ్ఞానాన్ని చైతన్య పరిణామాన్ని సకల శాస్త్రాలకు సంబంధించిన సమాచారాన్ని చైతన్య శక్తి ఇంటర్నెట్ కాన్షియస్నెస్ ఇంటర్నెట్ ద్వారా ఒకరి నుండి ఇంకొకరికి కమ్యూనికేట్ అవుతుంటుంది. ఇదంతా మీ అంతర్ప్రపంచంలో రికార్డ్ అవుతుంటుంది. ఈ సమాచారాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీ దైనిక జీవితంలో మీకు అవసరమైనప్పుడల్లా అందిస్తుంటుంది. మీ పరిమిత జ్ఞానం, నమ్మక వ్యవస్థ, సంఘం ఇచ్చిన బుద్ధి, మత విశ్వాసాలు మిమ్మల్ని అజ్ఞానంలో ఉండేటట్లు చేసి ఎదగనివ్వకుండా చేస్తున్నాయి. విశ్వాసాలు మిమ్మల్ని అజ్ఞానంలో ఉండేటట్లు చేసి ఎదగనివ్వకుండా చేస్తున్నాయి. సకల కళ పారంగతులు కావడానికి, సకల శాస్త్ర పారంగతులు కావడానికే భూభౌతిక సంఘటనలతో ముడిపడిన జీవితానుభవాలను ఎదుర్కోవడం ద్వారా చైతన్య పరిణామం ప్లస్ ఆత్మ పురోభివృద్ధి చెందడానికి మానవ జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఈ విశ్వం ప్రతిదీ ఉత్తేజకరంగా ఉంటుంది. ఎలక్ట్రాను నిరంతరము ఆత్మభ్రమణం పరిభ్రమణం చేస్తూ ఉత్తేజకరంగా ఉంటుంది. చంద్రుడు నిరంతరము ఆత్మభ్రమణం చేసుకుంటూ భూమి చుట్టూ పరిభ్రమణం చేసుకుంటూ సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తూ ఉంటుంది. ఒక సౌర వ్యవస్థ కూడా నిరంతరము ఆత్మభ్రమణం చేసుకుంటూ గెలాక్సీలో పరిభ్రమణం చేస్తూ ఉత్తేజకరంగా ఉంటుంది. ఈ విశ్వమంతా ఉత్తేజకరంగా ఉంది. రాళ్ళు, రప్పలు, చెట్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, సౌర వ్యవస్థలు, గెలాక్సీలు, కోటాను కోట్ల లోకాలలో జీవరాశులు అన్నీ నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ ఉత్తేజకరంగా ఉంటున్నాయి.
నది నిరంతరము ప్రవహిస్తూ ఉత్తేజకరంగా ఉంటూ చైతన్య పరిణామం చెందుతుంది. భూమి మీద జీవరాశులు మరి మానవ జాతి యొక్క జీవితానుభవాలు నిరంతరం ఉత్తేజకరంగా ఉంటూ చైతన్య పరిణామం చెందుతున్నాయి. భూమి అనే రంగస్థలం వేదికపై జీవితం అనే నాటకాన్ని సంపూర్తిగా సంతృప్తికరంగా ఆస్వాదించి ఆనందమయమైన ఉత్తేజకరమైన భౌతిక జీవితానుభవాలను ఎదుర్కొంటూ చైతన్య పరిణామం చెందడానికి ప్రతి ప్రాణి జీవాత్మగా జన్మలను ఎంచుకుంటుంది. అసలు జీవితం అంటే గొప్ప అవకాశం, గొప్ప సవాలు, గొప్ప ఉత్తేజకరం. వాస్తవానికి ప్రాపంచిక జీవితం మరి ఆధ్యాత్మిక జీవితం వేరువేరు కావు. రెండింటి మేళవింపే అసలు సిసలైన జీవితం. భౌతిక సంఘటనలను సవాళ్లుగా స్వీకరించి జీవితానుభవాలుగా మలుచుకుని వాటి ద్వారా జ్ఞాన సముపార్జన మరియు చైతన్య వికాసం పొందడమే జీవిత ప్రయాణం అంటే. ఎలక్ట్రాను నిరంతరము ఆత్మ భ్రమణం ప్లస్ పరిభ్రమణంలో ఉండాలి, లేకపోతే దాని చైతన్య పరిణామం ఆగిపోతుంది. అలాగే మనిషి కూడా నిరంతరము కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. అకర్మణత్వం అనేది సృష్టిలో ఏ ప్రాణికి సాధ్యపడదు. జీవితంలో గెలుపు ఓటములు, తప్పొప్పులు అనేవి ఎప్పుడూ ఉండవు. అన్ని జీవితానుభవాలు కూడా మీకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పడానికి ఎదురవుతున్నాయి. జీవితాన్ని నిరంతరము ఆనందమయంగా ఉత్తేజకరంగా ఉంచడానికి సరైన జీవితానుభవాలను ఎంచుకునే సర్వకార్యదక్షతలు, సకల శక్తియుక్తులు మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉన్నాయి. అందుకోసం మీరు అంతర్ప్రయాణాన్ని అంటే ధ్యానాన్ని ఇతోధికంగా సాధన చేయవలసి ఉంది. అధ్యయనం చేయడం, పరిశోధన చేయకుండా జీవితాన్ని ఒక సాహసంగా పరిశోధన చేయకుండా జీవితాన్ని ఒక సాహసంగా స్వీకరించకుండా ఆధ్యాత్మిక పురోగతి పొందలేరు. ఎన్ని ఎక్కువ ఆత్మానుభవాలను ఎదుర్కొంటూ ఉంటే అంత చైతన్య పరిణామం చెందుతున్నట్లు లెక్క. ఆధ్యాత్మికత అనేది జీవిత సహజ స్వభావానికి దూరంగా ఉన్నప్పుడే జీవితం దుర్భరంగా ఉంటుంది, దుఃఖం వెంబడిస్తుంది. ఆధ్యాత్మికత లోపించినప్పుడు జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించలేరు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జిస్తున్నప్పుడే చైతన్య పరిణామం ప్లస్ ఆత్మ పురోగతి ఉంటుంది. మీరు భూమి మీద జన్మ తీసుకున్నదే ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కోసం, ఆత్మజ్ఞాన సముపార్జన కోసం. చైతన్య శక్తి భౌతిక పదార్థాల సంయోగంతో జీవరసాయనిక శక్తి ప్లస్ విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించుకొని దేహ నిర్మాణం కావించుకొని మీరు భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది. భూమి మీద సమస్త జీవజాతులు కూడా మనిషితో పాటు ఈ విశ్వంలో విశిష్టమైన సాటిలేని ఉనికి కలిగి ఉన్నాయి. నా జీవిత లక్ష్యం ఏమిటి? నేను ఈ భూమి మీద సాధించాల్సిన కార్యాలేమిటి? ఈ జీవితం తర్వాత ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. మీరు ఇతర అన్ని జీవాత్మల లక్ష్యాలు మరి సాధించాల్సిన కార్యాలు అన్నీ కేవలం చైతన్య పరిణామం కోసమే, కేవలం ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కోసమే. చైతన్య పరిణామం ప్లస్ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కోసం ప్రతి ఆత్మశకలము అనంతకాలం ప్రయాణం చేస్తుంటుంది. ఆ మహా ప్రయాణంలో భూమి ఒక విడిది మాత్రమే, ఒక పాఠశాల మాత్రమే. ప్రతి జీవాత్మ యొక్క ఏకైక లక్ష్యం చైతన్య పరిణామం ప్లస్ ఆధ్యాత్మిక పురోగతి. అందుకోసం ఈ భూ ప్రపంచం మీద కొన్ని నిర్దిష్ట భౌతిక సంఘటనలను జీవిత సవాళ్లుగా ఎంచుకోవడం ప్రతి జీవాత్మకు తప్పనిసరి అవుతుంది. భౌతిక సంఘటనలను ఎదుర్కోవడంలో భూప్రపంచం మీద కానీ మరే లోకంలో కానీ జీవాత్మలు వాటిని సమస్యలుగా భావించడం జరగదు. ఒక పక్షి, ఒక చీమ, ఒక జంతువు మరి ఇతర జంతుజాతులన్నీ తమ ఆహార అన్వేషణను సమస్యలుగా భావించవు. సమస్య అనేది ఎప్పుడూ లేదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన సవాలు లాంటిది. సమస్య అనేది సముద్రంలోని ఒక అలజడి మాత్రమే. అలజడిని చూచి సముద్రం భయానికి లోనవ్వదు. అట్లే సమస్య అనేది మీ నుండి సృష్టించబడుతుంది. సముద్రంతో పోల్చతగ్గ మీ మైండ్ ముందర సమస్య అనేది చాలా స్వల్పమైనది. జీవితం ఒక నాటకం. ప్రపంచం అనే స్టేజీ మీద ఎవరి పాత్రను వాళ్ళు సమర్థవంతంగా పోషించవలసి ఉంటుంది. భూప్రపంచంలోని మానవులందరూ ప్రపంచం అనే స్టేజ్ మీద వాళ్ళ పాత్రలలో చక్కగా నటించవలసి ఉంది. ఎంచేతనంటే భూమి ప్లస్ మానవ జాతి ప్లస్ జీవజాతులు అన్నీ ఒకే చైతన్య పరిణామ చట్రంలో ఇమిడి ఉన్నాయి.
ప్రతి జన్మలోనూ ఆధ్యాత్మిక ప్రగతిని పెంచుకుంటూ అనంతకాలం చైతన్య పరిణామం చెందుతూ ఒక లోకం నుండి మరో ఉన్నత లోకం అలా మహాప్రయాణం సాగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం గల వ్యక్తి భౌతిక సంఘటనలను ఎదుర్కోవడంలో నిత్య జాగ్రత్తను కలిగి ఉంటాడు. నిరంతరము సవిరామంగా వాటిని ఆహ్వానిస్తాడు. అలసిపోవడం కానీ వాటి పట్ల అశ్రద్ధ కనబరచడం కానీ చేయడు. చైతన్య శక్తి జీవాత్మ దేహం యొక్క రూపంపైన కానీ దే దేహ ఆకృతిపై కానీ దేహం యొక్క వయస్సుపైన కానీ ఆధారపడి ఉండదు. అన్ని జీవాత్మలు చైతన్య శక్తి ఇంటర్నెట్ ద్వారా అనుసంధానింపబడి ఉన్నాయి. చైతన్య శక్తి దేహ ఆకృతిపై ఆధారపడేటట్లయితే ఒక చిన్న జీవకణంలోని చైతన్య శక్తి భూమండలాన్నంతా కప్పివేయగలదు. ఆత్మశక్తి అయిన మీరు భూమి మీద జన్మ తీసుకోవడం ఒక గొప్ప వరం, ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప ఆహ్లాదకరమైన విషయం. భౌతిక పదార్థంతో ముడిపడిన చైతన్య శక్తిని అధ్యయనం చేయడానికి, తద్వారా జ్ఞానాన్ని వృద్ధి చెందించుకోవడానికి భూమి ఒక అద్భుతమైన పాఠశాల. ఈ గెలాక్సీలో గల కోట్ల లోకాలలో భూప్రపంచం యొక్క స్థానం చాలా విశిష్టమైనది, సాటి లేనిది. విద్యుదయస్కాంత శక్తి కణాలు అతి సూక్ష్మమైనవి. మీ ఆలోచన తరంగాల ద్వారా ఈ యూనిట్స్ సృష్టి జరుగుతుంది. మీ మైండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ యూనిట్స్ అతి సూక్ష్మమైనవి. మీ ఆలోచనలు తరంగాల ద్వారా సృష్టి జరుగుతుంది. మీ మైండ్ నుండి వెలువడే ఆలోచన తరంగాలు ఈ భౌతిక చైతన్య శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయికి సమానమైనప్పుడు అవి భౌతిక సంఘటనలుగా, భౌతిక వస్తువులుగా రూపాంతరం చెందుతాయి. వీటిని జీవితానుభవాలుగా మీరు భావించవచ్చు. జీవశక్తి ప్లస్ రసాయనిక శక్తి పరంగా మీ ఆలోచనల శక్తి స్థాయి మరి ఫ్రీక్వెన్సీ భౌతిక చైతన్య శక్తితో అనునాదం లో ఉన్నప్పుడు మీ ఆలోచనలు చాలా ఆటోమేటిక్గా భౌతిక సంఘటనలను వాస్తవ రూపం చెందుతాయి. భూమి యొక్క చైతన్య శక్తితో అనునాదంలో లేని ఇతర ఫ్రీక్వెన్సీలు గల ఆలోచన తరంగాలు అదే ఫ్రీక్వెన్సీ స్థాయి గల ఇతర తలాలు చేరి అక్కడ వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. మీ ఆలోచనలు మూల చైతన్యంలో లయమైపోవడం లేదా నశించిపోవడం అనేది జరగదు. మీ ఆత్మశక్తి అంటే మైండ్ నుండి వెలువడే చైతన్య శక్తిగా మారి ఆలోచన తరంగాలుగా రూపాంతరం చెందుతుంటుంది. ఈ యూనిట్స్ గురించి క్షుణ్ణంగా సమగ్రంగా అధ్యయనం చేసే పరిస్థితులు ప్రస్తుతం మీ ఫిజిక్స్కి కానీ వైద్య శాస్త్రానికి కానీ అందుబాటులో లేవు. చైతన్య శక్తి నుండి నిరంతరము ఈ యూనిట్స్ సృష్టింపబడుతుంటాయి. ఈ యూనిట్స్కు సరఫరా అయ్యే శక్తి తీవ్రతను బట్టి దాని ధర్మాలు, గుణగణాలు మారుతుంటాయి. మీరు మంచుగడ్డగా, ద్రవంగా, నీటి ఆవిరిగా వివిధ స్థితులలో ఉంటున్నట్లే ఈ యూనిట్స్ కూడా వాటికి సరఫరా అయ్యే శక్తి ఆధారంగా ద్రవ పదార్థంగాను, వాయు పదార్థంగాను, ఇంకా మీ సైన్స్కి అందని అనేక స్థితులలో ఉండగలవు. కేవలం భౌతిక పదార్థంగా మాత్రం కాక ఇతర రకాల పదార్థాల స్వభావాన్ని పొందుతాయి. మీ ఆలోచనలు, స్పందనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, సంశయాలు, భయాలు అన్నీ కూడా దేహంలోని మెదడు అనే అవయవం ద్వారా చాలా ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రో ఎనర్జీ యూనిట్స్గా రూపాంతరం చెందుతుంటాయి. ఒక నిర్దిష్ట శక్తి స్థాయి ఏ పర్టిక్యులర్ ఎనర్జీ రేంజ్, ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ, ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ యూనిట్స్ అనేవి భౌతిక రసాయనిక శక్తితో సంయోగం చెంది భౌతిక సంఘటనలుగా సృష్టింపబడుతున్నాయి. జీవితంలో అత్యున్నత లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు ఈ యూనిట్స్ ఎంతో ఉత్తేజకరంగా, ఎంతో చురుకుగా పనిచేస్తాయి. అవి అత్యంత చురుకుగా, ఉత్తేజకరంగా ఉన్నప్పుడు మీలో బలమైన విద్యుదయస్కాంత ఆకర్షణ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అత్యున్నత జీవిత లక్ష్యాలను ఎంచుకున్న వాళ్ళు భౌతిక వాతావరణాన్ని, భౌతిక పరిస్థితులను, తన చుట్టూ ఉన్న మానవ జాతి ప్లస్ ఇతర జీవజాతులను తన బలమైన విద్యుదయస్కాంత శక్తి ద్వారా ప్రభావితం చేయగలుగుతారు. ఒక బుద్ధుడు, ఒక జీసస్ లాంటి వారికి అత్యంత విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం వారి దేహం చుట్టూ
ఆ రేడియేషన్ ప్రభావం ఎక్కువగా విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఆ రేడియేషన్ విస్తీర్ణంలో జీవజాతులు కానీ మనిషి కానీ ప్రవేశించినప్పుడు దాని ప్రభావానికి లోనవుతుంటారు. అత్యున్నత లక్ష్యాలు ఉన్నప్పుడు దేహం కూడా అందుకనుగుణంగా స్పందిస్తుంది. దేహంలోని ఈ యూనిట్స్ జీవరసాయనిక చర్యలను వేగవంతం చేసి దేహంలోని జీవకణాలను హై ఫ్రీక్వెన్సీలో ఉండేటట్లు చేస్తాయి. జీవకణాలు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు బ్యాక్టీరియా లేదా వైరస్లు దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను ముట్టడించలేవు. భూప్రపంచం మీద ప్రాపంచిక లక్ష్యాల కంటే ఆధ్యాత్మిక లక్ష్యాలు అత్యున్నతమైనవి. చైతన్య శక్తి మరి ఈ యూనిట్స్ యొక్క మెకానిజమ్స్ అన్ని జీవాత్మలలోనూ ఒకే రీతిలో ఉంటాయి. అయితే ఒక జీవాత్మ జన్మ పరంపరల ద్వారా సాధన ద్వారా సాధించిన భావ సంపద, ఆధ్యాత్మిక పురోగతి, చైతన్య వికాసాలపైన ఆ మెకానిజమ్స్ యొక్క వేగం ఆధారపడి ఉంటుంది. చైతన్య శక్తిలోని ఈ యూనిట్స్ యొక్క వేగం అనేది మీ శక్తి, మీ సంకల్ప శక్తి మరి ఆధ్యాత్మిక జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధికి, చైతన్య పరిణామ పురోగతికి పరిమితులు ఉండవు. ఏ జీవాత్మ కూడా బాహ్య పరిస్థితుల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. మీ యొక్క పరిమిత నమ్మకాలు, పరిమిత జ్ఞానం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా చేస్తున్నాయి. మీ ప్రేమ, స్వేచ్ఛ, శక్తియుక్తులు, కార్యదక్షతలు, భావ సంపద, జ్ఞాన సంపదలను వృద్ధిపరచుకోవడానికి మీ అంతర్ప్రపంచం అన్ని వేళలా గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. మీ కాన్షియస్ మైండ్ పరిధిలో అహం ప్రభావం చేత, మానసిక సోమరితనం చేత ఆ గైడెన్స్ను తీసుకోవడంలో విఫలమవుతున్నారు. భౌతిక సంఘటనలు చేయడంలో కాలం, దూరం అనే చట్రానికి అలవాటు పడిపోయారు. భౌతిక సంఘటనల పుట్టుక మరియు చావు, బర్త్ అండ్ డెత్ కాన్సెప్ట్కు కూడా గడియారపు టైం ప్రకారం ప్రామాణికతను ఏర్పరచుకున్నారు. భౌతిక సంఘటనల సృష్టి మల్టీ డైమెన్షనల్ ఉనికికి సంబంధించినది. పొడవు, వెడల్పు, బరువు అనే కాన్సెప్టులో భౌతిక వస్తువులను, భౌతిక సంఘటనలను 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్కు అన్వయింపజేయడం మానివేసి వాటిని శక్తి రూపాంతరంగా, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్గా గ్రహించడం సాధన చేయండి. మల్టీ డైమెన్షనల్ వాస్తవం గురించి ఇక్కడ కొంత ప్రస్తావిస్తున్నాను. ఆత్మ తన చైతన్య శక్తిని సంపూర్తిగా 3 డైమెన్షనల్ భూమి మీదకు పంపించి జన్మ తీసుకోవడం జరగదు. ఆత్మ యొక్క ఒకనొక అంశ యాంటిటీ మాత్రమే భూమి మీద జీవాత్మగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఆత్మకు చెందిన ఇతర అంశాలు, అదర్ యాంటిటీస్ ఆఫ్ ద సోల్, ఇతర డైమెన్షన్స్ గల అనేక లోకాలు జన్మలు తీసుకుంటున్నాయి. భూమి మీద గల అంశకు ఇతర లోకాలలోని అంశాలకు మధ్య నిరంతరము చైతన్య శక్తి, ఇంటర్నెట్, కాన్షియస్నెస్ ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుందని ఇంతకుముందు పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ఆత్మ యొక్క అంశను అంశాత్మగా, సోల్ యాంటిటీగా పిలవవచ్చు. మల్టీ డైమెన్షనల్ స్వరూపాన్ని, ఆత్మ యొక్క సంపూర్ణ చైతన్య శక్తిని భూమి మీదకు పంపించి జన్మ తీసుకోవడం అసాధ్యం. ఆత్మ చైతన్య పరిణామానికి పరిమితులు కానీ, సరిహద్దులు కానీ, డైమెన్షన్స్ కానీ ఆటంకం కావు. మల్టీ డైమెన్షనల్ ఆత్మ గురించి తర్వాత పుస్తకాలలో వివరిస్తాను. పాశ్చాత్య దేశాలలో గల మానవ సమాజం బాహ్య ప్రపంచంలోని ప్రాపంచిక అభివృద్ధిపై తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించడం జరుగుతుంది. అంతర్ప్రపంచపు వాస్తవాలను, అంతర్ప్రపంచపు అనంతమైన శక్తిని విస్మరించి బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నారు. సామాజికంగా, సాంస్కృతికంగా, మతపరంగా మీరు పొందే జీవితానుభవాలన్నీ మీ అహంను సంతృప్తిపరచడానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. అంతర్వాస్తవాన్ని మరి బాహ్య వాస్తవాన్ని రెండింటి సమాంతరంగా అభివృద్ధి పరిచినట్లయితే అన్ని కోణాలలో జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు. అప్పుడే ఆత్మ చైతన్య పరిణామం వేగాన్ని పుంజుకుంటుంది. భూమి కంటే ఉన్నతమైన లోకాలలో కాలం అనే కాన్సెప్ట్ ఉండదు. సెకన్లు, నిమిషాలు, గంటలు అనే గడియారపు ప్రామాణికత అక్కడ ఉండదు. ఒక జీవాత్మ భూమి మీద పొందే 100 సంవత్సరాల జీవితానుభవాల తాలూకు చైతన్య పరిణామాన్ని ఉన్నత లోకాలలో 1 సెకండ్ కాలంలో పొందగలదు. అక్కడ పదార్థం 3 డైమెన్షనల్ స్వరూపాన్ని పొందే స్థితిని అధిగమించి ఉంటుంది. హయ్యర్ ఫ్రీక్వెన్సీ
లోకాలలో ఈ యూనిట్స్ యొక్క కదలికల వేగం కాంతి వేగం కంటే వేల రెట్లు, లక్షల రెట్లు లేదా కోట్ల రెట్లు ఉంటుంది. మీరు ఈ భూమి మీద మీ దేహంలో ఉంటూనే ప్రయాణం ద్వారా అంతర్వాస్తవాల గురించి పరిశోధన చేసినట్లయితే ఇక్కడే హయ్యర్ డైమెన్షన్స్ గల లోకాలను దర్శించవచ్చు. ఆ లోకాల నుండి జ్ఞానాన్ని పొందవచ్చు. మీ అంతర్ప్రపంచపు మెకానిజమ్స్ ఆఫ్ ఇన్నర్ వరల్డ్ అందుకు అన్ని వేళ సిద్ధంగా ఉన్నాయి. ఆత్మకు గల కోట్లాది అంశాలలో ఒకనొక అంశాత్మగా గల మీరు స్వేచ్ఛగా చైతన్య పురోగతి చెందడానికి ప్రత్యేక మార్గాలు ఎంచుకొని తద్వారా పొందిన జ్ఞానాన్ని అన్ని అంశాత్మలకు చేరవేయడం జరుగుతుంది. ఇతర అంశాత్మల నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు. అంతా మీ ఇష్ట ప్రకారమే ఉంటుంది. అన్ని అంశాత్మలతో ప్రస్తుతమున్న కనెక్షన్స్ కొనసాగిస్తూ అనుక్షణము సృష్టించబడుతున్న ఇతర అంశాత్మలతో కూడా క్రొత్తగా కమ్యూనికేషన్స్ ఏర్పరచుకోవడం జరుగుతుంది. మత ఛాందస కోరల్లో ఇరుక్కున్న వారికి ఈ విషయాలన్నీ నమ్మశక్యం కాకపోవచ్చు. అహం ఉచ్చులో బిగుసుకుపోయిన వారు చైతన్య శక్తి స్థితిగతుల గురించి అవగాహన చేసుకునే స్థితిలో ఉండడం జరగదు. ఈ విషయాలని ఓపెన్ మైండ్తో గ్రహించే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆత్మ అనేది విభజింపబడదు. అంతర్ప్రపంచం, అంతర్శక్తి, సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, అహం, బుద్ధి, మనస్సు, దేహం అన్నీ ఆత్మకు సంబంధించినవే. ఒక వృక్షాన్ని తీసుకోండి. దానిలోని వేర్లు, కాండం, కొమ్మలు, ఆకులు, బెరడు అన్నీ కలిసి ఒక వృక్షంగా పిలువబడుతున్నట్లే ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ ఆత్మలోని అంతర్భాగాలేనని మీరు అర్థం చేసుకోవాలి. భూభౌతిక మూల ధాతువులు, పరమాణువులు అణువులుగా ఉన్నవాటిని మీ అంతర్శక్తి తన చైతన్య శక్తి ద్వారా వాటిని తన వైపు ఆకర్షించి మీ దేహంగా నిర్మించుకుంటుంది. అవే పరమాణువులు, అణువులు చర్మంగాను, నాలుకగాను, గుండెగాను, ఊపిరితిత్తులుగాను, చెవులుగాను, కాళ్ళగాను, ఇతర అవయవాలుగాను రూపాంతరం చెందుతాయి. కళ్ళలోని పరమాణువులు మరి అణువులు చూడగలిగే శక్తిని, చెవులలోని పరమాణువులు అణువులు వినగలిగే శక్తిని, నాలుకలోని పరమాణువులు మరి అణువులు రుచిని గుర్తించే శక్తిని, చర్మం స్పర్శను గుర్తించే శక్తిని, గుండె కొట్టుకోవడానికి గల శక్తిని, ఊపిరితిత్తులు ప్రాణశక్తి ప్లస్ ప్రాణవాయువును గ్రహించే శక్తిని మీ అంతర్ప్రపంచంలోని చైతన్య శక్తి కలుగజేస్తుంది. కళ్ళలోని పరమాణువులు అణువులు కలిగిన చైతన్య శక్తి ఒక విధమైన గుణం లేదా క్వాలిటీ, మరి చెవులను నిర్మించిన పరమాణువులు అణువులు కలిగిన చైతన్య శక్తి మరో విధమైన క్వాలిటీని కలిగి ఉంటాయి. ఇక్కడ క్వాలిటీ అంటే నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ గల శక్తి స్థాయి అని అర్థం చేసుకోవాలి. దేహంలోని చైతన్య శక్తి ఒక్కటే అయినప్పటికీ వివిధ అవయవాలలో వివిధ గుణాలతో ఉంటుంది. కళ్ళలోని పరమాణువులు ఒక చైతన్య శక్తి స్థాయిలోను, చెవులలో మరో చైతన్య శక్తి స్థాయిలోను, నాలుక మరో చైతన్య శక్తి స్థాయిలోను, మరి వివిధ అవయవాలు వివిధ చైతన్య శక్తి స్థాయిలలో ఉంటాయి. దేహంలో గల అవయవాల చైతన్య శక్తి స్థాయిలు ఒకదానికొకటి అనుసంధానింపబడి ఒక వ్యవస్థగా రూపొందుతాయి. ఆ వ్యవస్థ దేహ ఆరోగ్య స్థితిని సంరక్షిస్తుంటుంది. ఒక తరగతిలో 10 మంది విద్యార్థులు ఒకే విధంగా ఇంటెలిజెన్స్ను కలిగి ఉండరు. వాళ్ళ చైతన్య శక్తి స్థాయికి అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇంటెలిజెన్స్ను కలిగి ఉండడం జరుగుతుంది. చైతన్య శక్తి ఎక్కువ ఉన్న విద్యార్థి హయ్యర్ ఇంటెలిజెన్స్ను కలిగి ఉండడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ అనేది అంతర్ప్రపంచానికి సంబంధించినది. దాని కార్యకలాపాలు కాన్షియస్ మైండ్ ద్వారా నడిపించబడతాయి. ఇంటెలిజెన్స్ను నిర్మాణాత్మకంగా లేదా వినాశకర రీతిలో ఉపయోగించుకోవడం మీ స్వతంత్ర ఇచ్ఛాశక్తిపై ఆధారపడి ఉంటుంది. చైతన్య శక్తి అధికంగా ఉన్న వ్యక్తికి మైండ్ ఫ్యాకల్టీస్ ఎంతో అభివృద్ధి చెందుతుంటాయి. బుద్ధుడు మరి జీసస్ ప్రపంచపు గరిష్ట స్థాయికి సమానంగా లేదా ఎంతో ఎక్కువగా చైతన్య శక్తి స్థాయిని పెంచుకున్నారు. అంతేకాదు ఒక సౌర వ్యవస్థకు గల గరిష్ట చైతన్య శక్తి స్థాయిని వారు అందుకోగలిగారు. ఆ స్థాయికి అందుకోగలిగారు కాబట్టి బుద్ధుడు మరి జీసస్ సౌర వ్యవస్థలోని ఎన్నో లోకాల జ్ఞానాన్ని తెలుసుకోగలిగారు. భూమి మీద గల జీవజాతులు వివిధ చైతన్య శక్తి స్థాయిలో ఉంటూ మరింతగా ఆ స్థాయిని పెంచుకుంటూ పరిణామం చెందుతున్నాయి. ఉదాహరణకు
పాము జాతికి గల చైతన్య శక్తి ఒక నిర్దిష్ట స్థాయిలోను, పక్షి జాతికి గల చైతన్య శక్తి మరో నిర్దిష్ట స్థాయిలోను, జంతు జాతికి గల చైతన్య శక్తి ఇంకొక నిర్దిష్ట స్థాయిలో, మానవ జాతికి గల చైతన్య శక్తి ఇంకొక నిర్దిష్ట స్థాయిలోనూ ఉంటుంది. ఆ నిర్దిష్ట స్థాయి నుండి మరింత పురోగమించి ముందుకు చైతన్య పరిణామం చెందడం జరుగుతుంది. భూమి ప్లస్ జీవజాతుల చైతన్య పరిణామం ముందుకు పురోగమిస్తుంటుంది. ఆ పరిణామం వేగవంతం అవ్వడం లేదా మందగమనంలో ఉండడం అనేది వాటి సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. భూమి మీద ప్రతి జీవాత్మ చైతన్య పరిణామం చెందడంలో సర్వ స్వతంత్రత, స్వేచ్ఛ కలిగి ఉంటుంది. చైతన్య శక్తి స్థాయిలో ఒక్కొక్క జీవజాతికి ఒక్కో రేంజి ఉంటుంది. ఆ రేంజ్ యొక్క వ్యాకోచాన్ని చైతన్య పరిణామమని పిలువవచ్చు. ఉదాహరణకు పక్షి జాతి చైతన్య శక్తి స్థాయి రేంజి 1000-2000 యూనిట్లు ఉందనుకోండి. ఆ రేంజ్ని 1000-8000 యూనిట్లుగా వ్యాకోచం చెందడం ద్వారా పక్షి జాతులు చైతన్య పరిణామం చెందుతాయి. ఆ రేంజ్ 1000 నుండి 8000 యూనిట్లుగానే కాకుండా ఇంకా వరకైనా పెంచవచ్చు. 1000 నుండి 1,00,000 వరకు ఇంకా ఎక్కువగా కూడా విస్తరించవచ్చు. అలాగే ప్రతి జీవజాతికి ఒక రేంజ్ ఉంటుంది. అవి చైతన్య పరిణామం చెందడం ద్వారా తమ రేంజ్ని విస్తరింపజేసుకుంటుంటాయి. మానవ జాతి యొక్క చైతన్య స్థాయి రేంజ్ని విస్తరింపజేయడం ద్వారా ఇతర జీవజాతుల రేంజ్లు ప్రభావితమవుతాయి. తద్వారా చాలా ఆటోమేటిక్గా పురోగతి ఉంటుంది. భూమి ప్లస్ జీవజాతుల చైతన్య శక్తి రేంజి క్రమేపీ పెరుగుతూ రావడమే ఆ భూప్రపంచం చైతన్య పరిణామం అంటే. మానవ ఇంటెలిజెన్స్ పెరగడానికి గల ఏకైక మార్గం అంతర్ప్రయాణం లేదా ధ్యానం. అంతర్యానం ద్వారా మీ అంతరాంతరాలలో ఉన్న ఆత్మశక్తి ఉత్తేజితమై బాహ్య భౌతిక సంఘటనలుగా అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంది. అలా రూపాంతరం చెందిన ఒకానొక భౌతిక వాస్తవమే ఇంటెలిజెన్స్. అంతర్శక్తి లేదా మైండ్కు ఉపరితలంలో ఉండేదే ఇంటెలిజెన్స్. అంతర్శక్తి నుంచి చైతన్య శక్తిని ప్రేరేపించడం ద్వారా ఇంటెలిజెన్స్ యొక్క పరిధి పెరుగుతూ ఉంటుంది. ఇది అంతర ప్రయాణం ద్వారా సాధ్యపడుతుంది. మానవ ఇంటెలిజెన్స్ ఎంతగా పెరగాలంటే ఈ భూమి ప్లస్ జీవజాతులు, సౌర వ్యవస్థలోని అన్ని లోకాలు, గెలాక్సీలోని కోటాను కోట్ల లోకాలు అన్నింటిలోనూ సంభవిస్తున్న చైతన్య పరిణామాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సంపూర్తిగా అవగాహన చేసుకునే స్థాయికి ఇంటెలిజెన్స్ పెరగాల్సి ఉంది. ఈ స్థాయిని అందుకోగల శక్తియుక్తులను భూమి మీద ప్రతి మనిషి కలిగి ఉన్నాడు. బుద్ధుడు, జీసస్ ఇంకా ఎంతోమంది ఆ స్థాయికి చేరుకున్నారు. మీరు కూడా ఆ స్థాయికి చేరుకోగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారని తెలియజేస్తున్నాను. అందుకు మీరు చేయవలసిందంతా అంతర్యానం ద్వారా మీ అంతర్శక్తిని జాగృతం చేయడమే. ఇతోధికంగా అంతర ప్రయాణం చేసేవారికి ఇంటెలిజెన్స్ విస్తరిస్తూ పెరుగుతుంటుంది. అవగాహన శక్తి పెరుగుతుంది. మనోశక్తి విస్తరిస్తుంటుంది. మానవ ఇంటెలిజెన్సు మనోశక్తి మైండ్ పవర్గా మీ పరిభాషలో పిలువబడుతూ ఉంది. కానీ ఇంటెలిజెన్స్ అనేది మనోశక్తిలోని ఒక అంశం మాత్రమే. ఆత్మ అనేది మూల చైతన్యం, ఆల్ దట్ ఈజ్ నుండి వెలువడిన ఒకనొక శకలం. అది మీ దేహంలో చైతన్య పరిణామం చెందుతూ విస్తరిస్తున్న శక్తి యొక్క మూల స్వరూపం, ద కోర్ ఆఫ్ ఎనర్జీ. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న మూల చైతన్యం యొక్క స్థితిశక్తి పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ దాని విస్తరణ పరిణామ వ్యాకోచ ధర్మాలు మీ అంతర్శక్తి లేదా అంతర్ ప్రపంచంలో ఇమర్చబడి ఉన్నాయి. ఒక తరగతిలోని విద్యార్థులలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఇంటెలిజెన్స్ను కలిగి ఉంటారు. అది ఎందువల్ల? ఈ ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుండవచ్చు. అంతర్శక్తి ఆత్మశక్తి చైతన్య శక్తిగా రూపాంతరం చెంది కాన్షియస్ మైండ్ పరిధిలో చైతన్య శక్తి ఎక్కువగా ఉన్న విద్యార్థి హయ్యర్ ఇంటెలెక్చువల్ గాను, తక్కువ చైతన్య శక్తి గల విద్యార్థి తక్కువ ఇంటెలెక్చువల్ గాను, లోవర్ ఇంటెలెక్చువల్ ఉండడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ పెరగాలంటే ధ్యానం తప్పనిసరి. నేను ఇంతకుముందే చెప్పినట్లు మైండ్ పవర్, చేతి విజ్ఞానం. మైండ్ అనేది ఆత్మశక్తిలోని భాగం. మరి మెదడు అనేది దేహంలోని భాగం, అవయవం.
మనోశక్తిని మైండ్ పవర్ విస్తరింపజేసుకుంటూ రావడం ద్వారా భూమి ప్లస్ జీవజాతులు చైతన్య పరిణామం గురించి మీకు అవగాహన పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీ చైతన్య పరిణామం కూడా విస్తరిస్తూ ఉంటుంది. మీకు మైండ్ పవర్ పెరిగే కొలది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ ఉంటుంది. మీలోని ఆత్మశక్తిని ఉత్తేజితం చేసి జాగృతం చేయడం ద్వారా బాహ్య ప్రపంచపు జీవితానుభవాలలోనికి వాస్తవం చెందించడమే జీవ చైతన్య పరిణామం. ఏ కారణము లేకుండా జంతుజాతులు, వృక్షజాతులు, మరి ఇతర జాతులు భూమి మీద సృష్టింపబడవు. ఈ జీవజాతులన్నీ కూడా మూల చైతన్యం నుండి వెలువడిన శకలాలు జీవాత్మలుగా చైతన్య పరిణామం చెందుతూ ఎదుగుతున్నాయి. వీటన్నింటి సహాయ సహకారాలతో మానవజాతి చైతన్య పరిణామ విస్తరణను పొందుతూ ఉంది.